కర్తవ్యం. అంచేత రామచంద్రమూర్తి ఆర్తజన బాంధవుడు, దీనుల్ని కాపాడేవాడు. బండన భీముడు ఆర్తజన బాంధవుడు, ఉజ్వల బాణతూణ కోదండ కళ ప్రచండ భుజతండవ కీర్తికి. ఆయన బాణములు, ఆయన తూణము అంటే తూణీరము, ఈ అమ్ముల పొది. బాణతూణ కోదండ కళ ప్రచండ, ఆయన ధనుస్సు పేరు కోదండం, అందుకే కోదండరాముడు అంటారు. విష్ణుమూర్తి ధనుస్సు పేరు శారంగరవం, శివుడు ధనుస్సు పేరు పినాకం. ఇలాగ అందరు ధనుస్సులకి పేర్లు ఉన్నాయి. అలాగా అర్జునుడు ధనుస్సు పేరు గాంధీవం. అలాగా ఆయన ధనుస్సు కోదండక భుజ ప్రచండ భుజతాండవ కీర్తికి. ఉజ్వల బాణతూణ కోదండ కళా ప్రచండ భుజతాండవ కీర్తికి. నిజంగా పౌరుషం వస్తే ఆ ధనుస్సుని ఇటు తిప్పి మొత్తం అర్ధచంద్రాకారంలో తిప్పుతూ కొన్ని వేల మంది శత్రువులని పరిగెట్టించగలిగిన నైపుణ్యం కలిగిన మహానుభావుడు ఈయన. అందుకని ఉజ్వల బాణతూణ కోదండ కళా ప్రచండ భుజతాండవ కీర్తి రమమూర్తికి. రెండవ సాటి దైవమిక లేడనుచున్ గడగట్టి భేలికా దండ నినదంబులు అజాండము నిండ మత్త వేదండమునెక్కి చాటెదను దశరథి కరుణాపయోనిధి. అటువంటి రామచంద్రమూర్తికి సాటి వచ్చే దేవుడు మరొకడు లేడు అని నేను మా గుళ్ళో జరిగే ఊరేగింపులో పెద్ద ఏనుగునెక్కి అక్కడ కూడా ఓ గడ కట్టి గడ చేత్తో పట్టుకుని ఆ గడకి చివర భేరికా దండం రణభేరి డామ్ అని మోగుతుంది, అది కట్టి నేను ఏనుగు మీద నిలబడి ఆ గడ కట్టినటువంటి భేరిక మీద డామ్ రాముళ్ళంటి దేవుడు లేడు డామ్, రాముళ్ళంటి దేవుడు లేడు డామ్ అని మొత్తం ఊరంతా చాటి చెబుతానయ్యా, ఎవడేమనుకున్నా మంచిదే అన్నాడు. మన హిందూ ధర్మాన్ని గురించి ఇంత హడావిడి చెయ్యాలమ్మా, మనం ఇంత హడావిడి చెయ్యాలి ఊరేగింపుల్లో. దేవతల ఊరేగింపు జరుగుతుంది అంటే కుర్రాళ్ళు సంప్రదాయబద్ధంగా ఎగరాలి, నాట్యం చెయ్యాలి, సినిమా డ్యాన్సులు చేయొద్దు. సంప్రదాయబద్ధమైన డ్యాన్సులు ఉన్నాయి, ఆ వేసే గంతులు ఉన్నాయి, అవి మర్యాదగా ఉండాలి. ఆ పద్ధతి వేరు. ఓ సినిమా పాట పెట్టుకుని ఎగరడం కాదు. అక్కడ రామచంద్రమూర్తి కోసం ఎగురుతున్నాం, వెంకటేశ్వర స్వామి కోసం ఎగురుతున్నాం, పరమశివుడు కోసం ఎగురుతున్నాం అంటే మన అడుగడుగులోనూ ఆధ్యాత్మికత కనిపించాలి. ప్రాచీన సంప్రదాయ జానపద నృత్యాలు ఉన్నాయి, మనకి ఊరేగింపులు చేస్తూ ఉంటే చేస్తారు వాళ్ళు, అద్భుతంగా ఉంటాయి, సంప్రదాయం ప్రకారం ఉంటాయి, ఉత్సాహాన్ని కలిగిస్తాయి. అటువంటి ఉత్సాహంతో యువతరం ఎగరాలి చక్కగా. మళ్ళీ ఎక్కడ పొరపాటును కూడా వేసేసుకోవద్దు, ముందే చెబుతున్నా. ఎగరాలి కాబట్టి వేసుకుంటే అంతకంటే పాపం ఇంకోట్లేదు. నువ్వు ఎగరగలిగితే ఎగురు, లేకపోతే మానేయి, ఇది మానేయి ముందు. ఈ ఎగరాలు కాబట్టి వేసానండి అనద్దు, నిన్ను కూడా దేవుడు వేసేస్తాడు. ఎగరగలిగినంతే ఎగరాలి అంతే. ఇది దుర్వ్యసనాల పాలై ఎగరడం కాదు రామచంద్రమూర్తి కోరుకునేది. నామం యొక్క విశేషాన్ని చెబుతున్నాడు ఇక్కడ. కబీర్దాస్ చెప్పిన మాట. రామదాస్ అంటే కబీర్దాసు శిష్యుడు. రా కలుషంబునెల్ల బయలన్ బడజేసిన, రా కలుషంబునెల్ల బయలన్ బడజేసిన, మా కవాటమై దీకున బ్రోచు. రా కలుషంబులెల్ల బయలన్ బడద్రోషన, మా కవాటమై దీకొని బ్రోచు. నిక్కమిది ధీయుతులైన తదీయ వర్ణముల్ గైకొని భక్తి చేనుడువగానరుగాక విపత్పరంపరల్ తకొనునే జగజ్జనుల దశరథి కరుణాపయోనిధి. రామ అనే 2 అక్షరాలు పలకడంలో ఉండే ప్రత్యేకమైన మహిమని కబీర్దాస్ చెప్పాడు. కబీర్దాసుకి రామదాసు శిష్యుడు. చూడండి, భక్తికి ఉత్తర దక్షిణ భారతాలు లేవు, యావత్ భారతదేశం ఒక్కటే. కబీర్దాసు యాత్రలో భాగంగా ఇక్కడికి వస్తే కబీర్దాసు దగ్గరే తారక మంత్రాన్ని ఉపదేశం పొందాడు రామదాసు. ఆ మంత్రాన్ని పొంది అప్పటి నుంచి ఆయన సీతారామచంద్రస్వామిని ఆరాధిస్తున్నాడు. భద్రాచలంలో కూడా దేవుడి పేరు సీతారామచంద్రస్వామి. దేవుడి పేరు పద్ధతులు అన్నీ మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. రామ భక్తులుగా మన సంప్రదాయాన్ని కూడా మనం కాపాడుకోవాలి. దేవుడి పేరు సీతారామచంద్రస్వామి. ఎట్టి పరిస్థితుల్లో వేరే పేర్లు పెట్టడానికి వీల్లేదు. చరిత్రే, దాన్ని మార్చకూడదు. దేవాలయాలు కూడా రకరకాల తత్వాలు, ముఠా తత్వాలు బయలుదేరుతున్నాయి. ఎవరి పెత్తనం వస్తే వారన్నీ మార్చేస్తున్నారు. అలా మార్చనివ్వకూడదు. ఒక దేవాలయానికి ఏళ్ల తరబడి ఉన్న సంప్రదాయమే కొనసాగాలి. తప్పితే కొత్త వాళ్ళు ఎవరో వచ్చారో కొత్త సంప్రదాయాలు పెట్టేయకూడదు. జరుగుతోంది కాబట్టే చెబుతున్నాను. అక్కడ కబీర్దాసు వచ్చినప్పుడు రామన్న తారక మంత్రోపదేశాన్ని పొందాడు. ఆయన ఆ మంత్రాన్నే జపించాడు.
అందుకని నేను ఇలా చేస్తాను అన్నాడు. కబీర్దాస్ చెప్పిన దాన్ని సరిగ్గా పద్యంలో పెట్టినందుకే రా కలుషంబునెల్ల బయలన్బడద్రోజును. మరో నామమంత్రానికి ఈ మహిమ ఉందో లేదో మనం చెప్పలేమండి. రామ అనే 2 అక్షరాలకి ఈ మహిమ ఉంది, గమనించండి. వాస్తవంగా ఉంది. రా అనగానే నోరు తెరుస్తాం మనం, వెంటనే ఏమవుతాయట, అంతవరకు మనస్సులో గూడు కట్టుకుని ఉన్న పాపాలన్నీ బయటకు వచ్చేస్తాడు. నోరు తెరిచావుగా బయటకు వచ్చేసి వెంటనే మా అనగానే మూస అంటే పెదవులు, ఇంకా మళ్ళీ లోపలికి వెళ్ళవట. అది రామ అనేదాని మంత్రం అన్నాడు. రా అనగానే మొత్తం పాపాలన్నీ బయటకు వచ్చేస్తాయి. మా అనగానే 2 పదవులు కదిపితే కానీ మా రాదు కదా, మా అని మూసావు కదా, ఇక లోపలికి వెళ్ళే అవకాశం లేదయ్యా. పెట్టిలో ఏదైనా పాము ఉందంటే దాన్ని బయట బారేసిన తర్వాత ఏదో రకంగా ధైర్యం చేసి పెట్టి మూసేసామనుకోండి, ఇక మళ్ళీ ఆ పాము ఆ పెట్టిలోకి వెళ్ళదు కదా. ఇంకా అలాగే మన పాపాలనే సర్పాలు బయటికి వెళ్ళిపోతాయి. రా అనగానే, మా అనగానే నోరు మూసావు కాబట్టి ఇక మళ్ళీ లోపలికి వెళ్ళే అవకాశం లేదయ్యా. ఇంతకంటే గొప్ప మంత్రం ఎక్కడైనా ఉంటుందా? మా కవాటమై ఇది కొన్ని బ్రోచు నిక్కమిది తీయుతులైన తదీయ వర్ణముల్గై కొని భక్తి చేనుడువగానరుగాక. మేధావులు 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 అంటారు, ఈ మాత్రం గ్రహించలేరా? వాళ్ళు ఇంకా అవి ఇవి చెబుతారు. ఏమిటండి, రామనామం ఉండగా అందరినీ ఉద్ధరించేది. వాల్మీకి మహర్షిని ఉద్ధరించింది అదే కదా. పైగా రామ అనకుండా మర అన్నాడు ఆయన. నేను అనలేను అంటే ముందు రా పలకదండి, రా పలకదండి, పోనీ తిరగేసి అనబోయా అన్నాడు. రామ 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 రామ, అది రామరామ అయింది అనుకోకుండా. తిరగేసి పలికినా కూడా స్వామికి వాల్మీకి బోయేవాడికి వాల్మీకి రామాయణ కావ్యం రాసేంత శక్తి వచ్చింది. సక్రమంగా పలికితే మనకు ఎంత శక్తి వస్తుందండి? అనుమానిస్తాం కానీ దైవ మహిమని. అందుకని రా అనగానే పాపాలన్నీ బయటకు వచ్చేస్తున్నాయి. రా అని పిలిచాడు కదా. పైగా మా అనగానే మూతపడ్డా ఇంకా లోపలికి వెళ్ళే అవకాశం లేదు. ఇది మేధావులు కూడా గ్రహించకపోతే ఎలాగా? అందుకని నీవింత గొప్పవాడవయ్యా, నుడువగానరుగాక తాకొనునే విపత్పరంపరల్. ఒక్క రామనామ జపం చేతనే మనం మొత్తం అన్ని రకాల బాధలని నివారించుకోవచ్చు అని చెప్పాడు. అయితే ఆ రామనామ జపం ఎప్పుడు చెయ్యాలి? ఏ వయస్సులో చెయ్యాలి? రోజుకి ఎంతసేపు చెయ్యాలి? అది తర్వాత పద్యంలో రామదాసు చెబుతున్నాడు. ముప్పున కాలకింకరులు ముంగిట నిలిచిన వేళ రోగముల్ గొప్పరమై కపము కుత్తుకబట్టిన వేళ, రోగముల్ గొప్పరమై కపము కుత్తుకబట్టిన వేళ, బాంధవుల్ కప్పిన వేళ, బాంధవుల్ కప్పిన వేళ, నీ స్మరణ కల్గునో కల్గదో, నీ స్మరణ కల్గునో కల్గదో, నాటికిప్పుడే తప్పక చేతు నీ స్మరణ దశరథి కరుణాపయోనిధి. ముప్పున కాలకింకరులు ముంగిట వచ్చిన వేళ. సాధారణంగా మనం భగవన్నామస్మరణ, జపము, తపము, యజ్ఞము, యాగం ఏదైనా అంటే ఎప్పుడు ఆలోచిస్తామండి? ఈ మధ్యన కాస్త ఒక 10-15 ఏళ్ల బట్టి రకరకాల ఛానల్స్ కారణంగా, రకరకాల ప్రవచనకర్తల కారణంగా గుడిలోకి జనం రావడం పెరిగింది, ఉత్సవాలు పెరిగాయి, యజ్ఞాలు యాగాలు జరుగుతున్నాయి. ఒక 15 ఏళ్లుగా హిందూ ధర్మం మహావైభవంగా పరిఢవిల్లుతోంది. మనమంతా ఆనందించాలి. ఒక 10 ఏళ్ల క్రితం అయితే పరిస్థితి ఎలా ఉంది అంటే, ఎవరైనా పురాణం చెబుతున్నారు అంటే ఇంకా అక్కడ ఎవరు ఉంటారో మాకు తెలుసు. ఒత్తులు చేసుకోదగిన బామ్మలు అంతే. కార్తీక మాసం ఒత్తుల కోసం కొబ్బరి చెప్ప, అందులో కాస్త విభూతి, ఇంత దూది పెట్టుకుని పక్కన చిన్న పళ్ళెం పెట్టుకుని ఓ చోట కూర్చుని, ఆయన ఎవరో పంతులు గారు ఏదో చెబుతున్నారే, ఒత్తులేనా అవుతాయని ఇక్కడికి వచ్చాను, కార్తీక మాసం కదా వింటే పుణ్యం అమ్మా అని కాళ్ళు ఓ పక్కకి జాపేసి వెళ్ళేటప్పుడు లేపే అప్పటికే స్తంభం చూసుకుంది ఆవిడ. ఆవిడతో పాటుగా ఆవిడ భర్త వస్తాడు. ఎందుకంటే ఈయనకి వేరే కాలక్షేపం లేదు. మరి ఈయన ముసలాడే, ఆవిడ ముసలావిడే, మొత్తం వీళ్ళు అన్నీ పళ్ళే. మిగలముగ్గిన పళ్ళు రాలిపోవడానికి సిద్ధంగా ఉన్నవి. 15 ఏళ్ల క్రితం కూడా ఈ యాతన పడ్డాం. ఇదేం సఫరా బాబు అని. ఎందుకంటే పెద్దవాళ్ళని అనడమని కాదండి, వాళ్ళు ఏదైనా విన్నా కూడా ఏదైనా చేద్దామంటే చెయ్యలేరు, ఓపికలు లేవు కదా. ఏం చేస్తారు? దేశం కోసం ధర్మం కోసం చేయండి, ఏం చేస్తామయ్యా మాకు ఊపిరి తీసే ఓపిక లేదంటే. మరి ఇప్పుడు ఇది ఎందుకు అంటే మనిషికి దైవాన్ని గురించిన చింతన అప్పుడే వస్తుంది. ఆ ముసలి వయస్సు వచ్చాక ఎందుకు వస్తుందో తెలుసా? ఇందాక మెరుగా సంతానాన్ని గురించి చెప్పిన కారణమే మృత్యుభీతి వస్తుంది. ఆ ముసలితనం వచ్చేసరికి ఏమవుతుందంటే, ఎలా ఉంటుందంటే పరిస్థితి, కాళిదాసు నాటకాల్లో చెబుతాడు ఓ చోట, ముసలితనం అనేది మృత్యు అనే రథానికి ఉండే జెండా అట.
మృత్యు అనే రథానికి కేతనమే ముసలితనం అంటాడు. జెండా రథం వస్తుంటే ముందు జెండా కనిపిస్తుంది కదా, అలాగే మృత్యువు రాబోతుంది అనడానికి ముందు వార్ధక్యం వస్తుంది. 70 దాటే అనగానే ఇంకా మనం ఏం చేస్తాం, అయిపోయిందమ్మా ఇంకా ఊరు బొమ్మంటోంది, కాడులు అమ్మంటోంది, ఏదో రోజు తప్పదు కొంచెం సర్దుకోవాలి అంటాం. ఆడ మగ అందరంతే. కాబట్టి అప్పుడు ఖచ్చితంగా పైకి ఏమవుతామో, ఏమైపోతాయో, ఏ లోకాలు ఉన్నాయో ఇవన్నీ కొంపతీసి పురాణాల్లో గరుడ పురాణం అంతా నిజమైతే కొంపలు అంటుకుపోవో. అయ్యి బాబోయ్ అనుకోనివన్నీ చేసేసాం వయస్సులో, పోనీ సర్దుకుందామంటే ఇప్పుడు సర్దుకునే వయస్సు కాదు, పైకి వెళ్ళాక వాళ్ళు ఆ శిక్షలన్నీ విధిస్తే ఏమైపోతామని అప్పుడు మనం తేలిగ్గా ఏం చేస్తామంటే ఎవరినో పట్టుకుని పురాణం శాస్త్రులు గారిని చాలా చేసామండి ఇవన్నీ ఎలా పోతాయంటాం. ఆయనకు కూడా ఆయన స్వార్థం అయింది కాబట్టి గుళ్ళోకి వచ్చి మొత్తం 100 రూపాయలు నీకు మొత్తం పోగొట్టే పూసి నాదంటాడు ఎల్ఐసి ఏజెంట్ లాగా. ఈయన మన ఏజెంటా? 100 రూపాయలకు మొత్తం పాపాలు పోతాయా? పైగా దేవుడిని రేటు తక్కువ కట్టాడు, కనీసం 1000 అన్నా బాగుండేది, మరీ తక్కువ 100 రూపాయల. ఈయనకి కావాల్సింది అంతే. లేకపోతే పలానా రోజున గుళ్ళోకి వచ్చి దేవుడికి నువ్వు పలానా అర్చన చేయి మొత్తం పోతాయి అంటాడు. అసలు ఎందుకు ఆశిస్తామండి మొత్తం పోవాలని? ఈ పాపాలు పోవాలి అని గుళ్ళోకి వెళ్ళి కోరేవాళ్ళు ఒక్క కోరిక కోరండి, పుణ్యాలు కూడా పోవాలని కోరండి. అబ్బే అది కుదరదు, ఆ కోరిక ఎవరు కోరరు, నా పుణ్యాలు కూడా పోవాలి అని కోరరండి. కానీ పరమరహస్యం ఏమిటంటే పుణ్యాలు పాపాలు కలిసే పోతాయి, విడిగా పోవు. రెండు మన మనస్సులో ఉండే జ్ఞాపకాలు, అవి కలిసే ఫలిస్తే కలిసే పోతాయి. ఒకటి తీసి ఒకటి పోవడం అనేది ఉండదు అక్కడ. మన అజ్ఞానంతో మనం సృష్టించుకున్నాం ఈ వాతావరణాన్ని, పాపాలు పోయే వాతావరణాన్ని పూజల ద్వారా మనం సృష్టించుకున్నాం. ఎందుకంటే మనకు అదో సంతృప్తి. పైకి వెళ్ళిపోతున్నామంటే ఏమో వాడు ఏమి ఏడిపిస్తాడో. సరిగ్గా కరావలంబ స్తోత్రంలో శంకరాచార్య చెబుతారు, లక్ష్మీ నృసింహ స్తోత్రంలో, బద్వా గళే యమభట బహుతర్జయంతక. స్వామి నేను చనిపోయినప్పుడు భార్య భర్త పిల్లలు అందరూ ఇక్కడే ఉంటే నేను ఒక్కడిని యాతనా శరీరం దాల్చి కల్లో ఉండే స్వప్న శరీరం కూడా దాల్చి పెడుతూ ఉంటే ఆ యమభటులు నన్ను తీసుకెళ్ళిపోతుంటే ముళ్ళదారిలో తీసుకెడుతూ ఉంటే కొరడాలతో కొడుతూ ఉంటే చేసిన పాపాలన్నీ గుర్తు చేసి నన్ను ఎవడు కాపాడుతాడాయా, నన్ను ఎవడు కాపాడుతాడాయా? ఇంతవరకు అనుభవించిన భోగాలు కానీ పదవులు కానీ కిరీటాలు కానీ ఈ అనుచరులు కానీ ఎవ్వరూ వెంటరారే, నేను ఒక్కడనే అయిపోతానే, అప్పుడు నువ్వే దిక్కు నాకు స్వామి అని ఏడుస్తాడు. బద్వా గళే యమభట బహుతర్జయంతక కర్షంతి యత్ర భవపాశశతైర్యుతం మాం. కర్షంతి యత్ర భవపాశశతైర్యుతం మాం ఏకాకినం పరవశం చకితం దయాళో. ఏకాకినం పరవశం చకితం దయాళో లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. యమభటులు నా మెడకి తాడు గట్టి పాశం బిగించి ముళ్ళకంపల దారిలో రంపాలతో కోసుకుంటూ కొరడాలతో కొట్టుకుంటూ తీసుకెడుతూ ఉంటే ఒక్కొక్క పాపం గుర్తు చేస్తూ ఉంటే అయ్యో ఆ జీవితం ఇస్తే బాగుండు, మళ్ళీ గోదావరి జిల్లాల్లో పుట్టిస్తే బాగుండు, మళ్ళీ మామిడి కుదురులో పుట్టిస్తే బాగుండు, కుదురుగా ఉన్న మామిడి చెట్టులాగా సుఖంగా ఉంటాను, ఏ పాపము చేయను, అన్ని ఆస్తులు ధారపోసేస్తాను, ఎవరి స్థలాలు ఆక్రమించను, ఎవరి పొలాలు ఆక్రమించను అని మళ్ళీ జీవితం ఇస్తామంటే ఇస్తాడండి ఎవడైనా? నోరు మూసుకోరా అబ్బాయి, ఇప్పుడు కుదిరేది పని కాదంటాడు. నీ బతుకు మళ్ళీ మామిడి కుదురులో పుట్టావు, మహారణ్యంలో పుట్టడం ఖాయమంటాడు, గబ్బిలమే పుడతామని చెబుతాడు. అప్పుడు ఏడిస్తే ఉపయోగం ఏదైనా ఉందా? ఇప్పుడే ఏడవాలి. కానీ అందుకే వృద్ధులైన వాళ్ళు ఎక్కువగా రామకృష్ణ 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 అనుకోవడం, పురాణాలు వినడం, ఏవో తీర్థాలు యాత్రలు చేయడం చేసేవారు పూర్వం. దాన్నే రామదాసు ఆక్షేపిస్తున్నాడు. ముప్పున కాలకింకరులు ముంగిటకు నిలిచిన వేళ. యమకింకరులు వచ్చి నా ముందు నిలబడిన సందర్భంలో వాళ్ళు వచ్చి నిలబడ్డారు, తెలిసిపోతుంది, మనకు తెలియదండి, ఆ జీవుడు తెలిసిపోతుందండి. ఆ జీవుడికి అలా కనిపిస్తూ ఉంటారని అందరూ అక్కడ బాబాయ్ వస్తున్నారు. వాళ్ళు మొత్తం మంచి దివ్యాభరణాలతో దివ్యాంబరాలతో ఉన్నారు అంటే మనం పుణ్యం చేసామన్నమాట. లేకుండా మనకి సినిమాలో చూసే యమకింకరులా ఉన్నారంటే అయిపోయినట్టే లెక్క. వాడికి తెలిసిపోతూ ఉంటుంది, వాడు వణికిపోతూ ఉంటాడు. ఆ వణికిపోతున్నప్పుడు చేసిన ప్రార్థనే శంకరాచార్య మన తరఫున చేశారు. ముంగిట నిలిచిన వేళ రోగములు కొప్పరమై కఫము కుత్తుకబట్టిన వేళ. అప్పటికేమయ్యాయి? బీపీ షుగర్లు చిన్నప్పటి నుంచే ఉంటున్నాయి. అవి కాకుండా పక్షవాతం వచ్చింది, ఇంకా ఏవో వచ్చాయి, కడుపు నొప్పి వచ్చింది, కాలు నొప్పి వచ్చింది, ఉబ్బసం వచ్చింది, ఆయాసం వచ్చింది, నీరసం వచ్చింది, గుండెంతా నీరు పట్టేసింది. రా అంటే రాయే రావట్లేదు, మా ఎక్కడి నుంచి వస్తుంది? ఇంకా మృత్యు వచ్చేలా ఉంది కానీ రాముడు రావట్లేదు ఇక్కడ. అందుకని రోగములు గొప్పరమై కఫము గుత్తుకబట్టిన వేళ. కంఠ నిండా కఫం పట్టేసింది బాగా, అంటాడు, రావట్లేదు బయటికి. రావట్లేదు, మిగిలిన ఏమవుతాయి 56 అక్షరాలు.
అంత కష్టపడేవాళ్ళ. నిజంగా ముసలితనం వచ్చి మంచంలో ఉన్నవాళ్ళ పరిస్థితి అంతేకాదు. బాంధవులు కప్పిన వేళ ఎవడ గొడవ వాడిదని మన వీడికేమో శ్లేష్మం అడ్డుపడి రామాయణం చేతకాక వీడు ఎడుస్తుంటే కొడుకులందరూ వస్తారు. ఏమన్నా భ్రమ ఉంటుందేమో అని కూతుళ్ళు వస్తారు, అల్లుళ్ళు వస్తారు, మేనల్లుళ్ళు వస్తారు. ఏదెక్కడ దాచాడని ఎంక్వైరీ మొదలెడతారు. అదే బాంధవులు కప్పిన వేళ. పైగా మనకెందుకు ఇస్తాడులే, వాడికే ఇస్తాడు అని తిడుతూ ఉంటారు మొహం మీదే. పోతే పోయాడు, పోనే మాకెందుకు కబురు చేశారు అంటారు ఇక్కడ. పైగా ఏమన్నా ఉంది అంటే వస్తారు, ఏమీ లేని వాడి దగ్గరికి ఎవరు రారు. ఆ పోయేవాడి దగ్గరికి ఎవరు వస్తారంటే ఆస్తులు ఉంటే వస్తారు. ఏమీ లేవనుకోండి, వదిలేసి మాకు రావడానికి ఖాళీ లేదంటారు, మిమ్మల్ని మీరే జరిపించేయండి అంటారు. ఎందుకంటే వాడు ఇచ్చేది ఏం లేదు అక్కడ. ఇంతే మానవ స్వభావాలు ఇంతే. అందుకని బంధువులు వచ్చి కూర్చుంటారు, ఆస్తులు పంచుకుందామని చూస్తారు. ఉన్నవాడుకో రకంగా, రానివాడుకో రకంగా ఉంటుంది. ఇలా యమకింకరులు వచ్చి నిలబడినప్పుడు, రోగాలు కప్పేస్తున్నప్పుడు బంధువులు అప్పటికే వచ్చి వీడు ఎప్పుడు పోతాడా, బయట బారేద్దామా అని, ఇవాళ శనివారమా, రేపు ఏకాదశా అని పూజారి గారి దగ్గరికి వెళ్ళి రేపు పోవచ్చా అంటాడు. ఆయన బొమ్మంటే పోతాడేంటి, అదో మాట. రేపు పోవచ్చా అండి అంటే ఎల్లుండి వరకు ఆపుతాడు ఆయన. ఈలోపు ఆయన పోతే ఆయన ఆపుతాడండి ఎల్లుండి వరకు. మన అజ్ఞానం అంటే ఎలాగైనా 2 రోజులు ఆపండి, ఏకాదశి నాడు పోవాలి. మరి ఏకాదశి వరకు ఆగుతాడా? అందుకే శాస్త్రం చెప్తారు ఎవడో తెలుసా, అన్నీ తెలిసినవాడు అమావాస్య నాడు పోయేట, ఏమీ తెలియనివాడు ఏకాదశి నాడు పోయేట. అన్నీ తెలిసినవాడు అమావాస్య నాడు పోయేట, ఏమీ తెలియనివాడు ఏకాదశి నాడు పోయేట. వాడు పుణ్యాత్ముడు నిజానికి. అందుకని ఇవన్నీ మనం అనుకున్నట్టు జరగవు అక్కడ. అప్పుడు నీ స్మరణ కలుగునో కలగదు. అప్పుడు నిన్ను స్మరించాలన్నా నేను స్మరించగలనో లేదు. నాటికిప్పుడే తప్పక చేతుని స్మరణ దాశరథి కరుణాపయోనిధి. అందుకని దానికోసం ఇప్పుడే చేస్తున్నా అంటే రామదాసు మనకి ఏం చేస్తున్నాడు, యవ్వనంలో ఉండగానే, కాస్త ఓపిక ఉండగానే చేయవలసిన తీర్థయాత్రలు చేయండి, ఇంట్లో కూర్చున్న భగవన్నామస్మరణ చేయండి, మంచి గ్రంథాలు చదవండి. ఇవాళ ఆధ్యాత్మిక గ్రంథాలు అందరికీ అందుబాటులో ఉన్నాయి, ప్రతిపదార్థ తాత్పర్యాలతో సహా ఉన్నాయి. రామాయణం కావాలా, భారతం కావాలా, భాగవతం కావాలా. చివరికమ్మ నిన్న రామకృష్ణ మఠం వాళ్ళ బుక్ స్టాల్లో చూశాను నేను, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో. ఋగ్వేద భాష్యం, యజుర్వేద భాష్యం, సామవేద భాష్యం, అథర్వవేద భాష్యం, కొన్ని వేల పేజీల గ్రంథాలు ముద్రించి సిద్ధంగా ఉన్నాయి. చదివేవాళ్ళు లేరు. మాకు అదంతా వద్దండి, రామాయణం చిన్న కథ రూపంలో కావాలి. ఉంది 100 పేజీల రామాయణం ఉంది, 1000 పేజీల రామాయణం ఉంది, 24,000 శ్లోకాలు ప్రతిపదార్థ తాత్పర్యాల వ్యాఖ్యానంతో ఉన్నాయి. కేవలం శ్లోకాలు కావాలన్నా ఉన్నాయి, కేవలం తాత్పర్యాలు కావాలన్నా ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అల్లుడి నోట్లో శని ఉంది ఇక్కడ. ఈ భక్తి ఉద్యమం పెరిగిన కారణంగా మహానుభావులు కొంతమంది రాశారు, పుస్తకాలు ఉన్నాయి. పైగా ఇవాళ భక్తి పేరు మీద ఏమి రాసినా అమ్ముడైపోతుంది. మహాకవుల కావ్యాలకి దిక్కు లేదు, కానీ భక్తి పేరు మీద ఏమి రాసినా అమ్ముడైపోతుంది. అన్నీ ఉన్నాయి. అవన్నీ ఎప్పుడు చదవాలి? 25 ఏళ్ళప్పుడే 30 ఏళ్ళప్పుడే మొదలు పెట్టాలి. రోజుకు 1 గంట, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ రోజుకు 1 గంట ఆధ్యాత్మిక గ్రంథ పఠనం చెయ్యాలి అని పెట్టుకోండి. వయసుతో నిమిత్తం లేదు దానికి. రాత్రి పడుకునేటప్పుడు మంచి సమయం 9 నుంచి 10, అది మంచి సమయం. 10 దాటాక మెలకుగా ఉండడం మంచిది కాదు, 5 దాటాక పడుకోవడం మంచిది కాదు. అందుకని 9 నుంచి 10 వరకు, అప్పటికి భోజనం అయిపోయి 2 గంటలో, గంటన్నర అయిపోతుంది. కాబట్టి కాస్త రామాయణమో, భారతమో, భాగవతమో, భగవద్గీత లాంటిదో ఏదో ఒకటి పుచ్చుకొని అర్థమైనంత వరకే 10 పేజీలు అయితే 10 పేజీలు చదివితే 1 ఏడాదికి మీ జీవితం మీరు ఊహించినంత అద్భుతంగా మారుతుందండి. గ్రంథ పఠనం అంత ఉపయోగిస్తుంది ఎప్పుడు కూడా. అదేదో పండితులకు అర్థమవుతుంది అనుకోకడమా, అందరికీ అర్థమయ్యేలా రాస్తున్నాం, మేమే రాస్తున్నాం, అందరూ ఇస్తున్నారు, జరుగుతున్నాయి. పండితులను ఏమనుకోరు, తాత్పర్యాలు. ఇవాళ పద్యాలు వేసినా కూడా తాత్పర్యాలు తెలుసు. నేను కూడా పుస్తకాలు తెచ్చి పెట్టాము, అక్కడ తర్వాత పెడతారు కార్యకర్తలు. ఇష్టదైవం అనే పుస్తకం ఉంది. అందులో మొత్తం మన హిందూ ధర్మంలో 13 మంది దేవతల్ని ప్రధానంగా ఆరాధిస్తూ ఉంటాం మనం. 13 మంది మీద పద్యాలు రాసే, వెనకాల అర్థాలు కూడా ఉన్నాయి. అవధానాలు చేసిన అవధానాలన్నీ పుస్తకంలో ఉన్నాయి. ఇందాక చేసిన మా అమ్మగారి ప్రార్థన సహా ఆ ప్రార్థన పద్యాలన్నీ ఉన్నాయి, పెడుతున్నారు ఎక్కడికక్కడ. అవి ఏం చూసుకోవాలి. ఇలాగే ఇంకా విశాలాంతలో, నవోదయాలు, బుక్ స్టాల్స్ అన్నింటిలో రకరకాల ఆధ్యాత్మిక గ్రంథాలు. ఇవాళ కమ్యూనిస్టు పుస్తకాలు అమ్మేవాళ్ళు కూడా చచ్చినట్టు కాశీఖండమును, కాశీ మహత్యం అమ్ముతున్నారు. తిరుగులేదు ఇంకా. మనం హిందూ ధర్మానికి తిరుగులేదు ఇంకా. అన్ని ఈజాలు పడిపోయే, హిందూయిజం ఒక్కటే నిలబడుతుంది. మేము పక్క సామ్యవాదం పుస్తకాలు, నాస్తికం పుస్తకాలు తప్పితే ఏమీ అమ్మమని కంకణం కట్టుకున్నవాళ్ళు ఇవాళ రామాయణం, భారతం, వెంకటేశ్వర వైభవం అమ్ముతున్నారు. ఇక్కడ ఎవరి కోసం? లేదా డబ్బులు రావు. ఇది ప్రజా ఉద్యమం. దీన్ని, ఈ అవకాశాన్నే మనం వినియోగించుకొని యువతరానికి ప్రధానంగా నా పిల్లలుగా భావించి చెబుతున్నా, ఇప్పటి నుంచే మీరు ఎంత ఒత్తిడిలో ఉన్నా సరే, ఎంత ఉద్యోగ బాధ్యతలో ఉన్నా సరే, రోజుకు 1 గంట ఆధ్యాత్మిక పఠనం అని కేటాయించుకోండి. 1 గంట, ఎక్కువ కల్లా. అది రాత్రి అయితే మంచిది.
కాస్త నీరసం. ఎందుకంటే ఎంత అయితే అంతే, దానికి నిబంధన పెట్టుకోదు. ఏదో ఈ గంటలో ఇది ముగియాలి, మళ్ళీ పూజ చేయాలి, నైవేద్యం అవన్నీ పెట్టుకోద్దామా, మొత్తం ఆగిపోతాయి. మళ్ళీ చేయొచ్చా చేయకూడదా ఈ సందేహాలన్నీ వస్తాయి. ఏమొద్దు, నువ్వు పడుకున్న చోట మంచమే పడుకుని చదివినా మంచిదే. లైటింగ్ దాని మీద పడేలా పెట్టుకో, పుస్తకం శుభ్రంగా చదువుకుని నిద్ర వస్తే పడుకో. నీకు ఏ పాపం రాదు, నాది పూచి. కానీ ముందు చదవడం మొదలెట్టు. దానికి మళ్ళీ ఏకారేసి మొదలెట్టాలి, దానికి రిబ్బన్ కట్టింగ్కి నేను రావాలి, ఇవన్నీ పెట్టుకోకండి. ఇంకా ఇవన్నీ పెడితే నడవదు. అది దానికి పెద్ద ఆర్భాటం చేయదు. పుస్తకం చదవడానికి ఆర్భాటం ఎందుకు, ఊరేగింపులాగా వెంటనే మొదలెట్టాలి అంతే. రాత్రి ఇంటికి వెళ్ళగానే మొదలెట్టండి, రేపే మొదలు పెట్టండి, చేసేయండి అంతే. ఒక్క గంట అలా ఒక ఏడాది నియమం పెట్టుకోండి. మళ్ళీ నేను మీ దగ్గరికి మార్చి నెలలో వచ్చే వరకు మీరు ఆ గ్రంథాలు చదవండి. మీరు ఇక్కడ కూర్చొని మాట్లాడే స్థితికి వస్తారమ్మా, అనుమానం ఏం లేదు. అంత తెలివితేటలు వస్తాయి. మనం చెయ్యాలి, ఆ పని మనం చెయ్యాలి. అది వయస్సులోనే చేయాలి. అందుకని ఎప్పుడో ముసలితనం వచ్చాక చేద్దామంటే కుదరదు. ఇక్కడ ఎందుకు చెయ్యాలి? మన ఇంద్రియాలు మన వ్యామోహాల్లో ముంచకుండా చెయ్యాలి. దానికోసం రామదాసు గొప్ప పద్యాన్ని చెబుతున్నాడు. వనకరి చిక్కెమైన సకు వాచవిచే చెడిపోయే మీను తావినికి చిక్కె చిల్వ కనువేదురు జెందెను లేళ్ళు తావిలో మనికి నశించె తేటి తరమా ఇరుమూటిని గెల్వ 5 సాధనముల మముగా వగదే దశరథీ కరుణాపయోనిధి. పంచేంద్రియాలు మనందరి చేత పాపాలు చేయిస్తున్నాయి. అదే పంచేంద్రియాలు పుణ్యం కూడా చేయిస్తాయి. ఒక వ్యక్తి మొక్కకు నీళ్లు పోయడానికి ఆ చేతులే ఉపయోగపడతాయి. ఎవడు పీకో పిసకడానికి ఆ చేతులే ఉపయోగపడతాయి. అదే చేతులతో ఏం చేయాలో మనం నిర్ణయించుకోవాలి. ఆ మాత్రం శక్తి మన బుద్ధికి లేదా? మనం ఎందుకు చేస్తున్నాం ఈ పని? ఎందుకు మోసపోతామో చెబుతున్నాడు రామదాసు చాలా జాగ్రత్తగా. జంతువుల్ని గమనించండి, మీ చుట్టూ ఉన్న జంతువుల్ని గమనించండి. ఒక్కొక్కటి ఒక్కొక్క ఇంద్రియ వ్యామోహం కారణంగా మోసపోతుంది. ఏనుగు వనకరి చిక్కెమైన సకు. ఏనుగు చాలా బలంగా ఉంటుంది, చాలా పెద్దదిగా ఉంటుంది. అడవిలో దాన్ని మించినటువంటి సైజు కొలత కలిగిన జంతువు లేదు. బాగా ఎత్తుగా పర్వతం అంత ఉంటుంది. అసలు ఏనుగును నడుస్తుంటే కొండలు నడుస్తూనే ఉన్నాయంట. అంత ఏనుగు ఒక్క దశలో పీనుగైపోతుంది. ఏనుగు పీనుగైపోయిందంట. ఏనుగు లాంటి వాడు పీనుగులా అయిపోయాడంట. కారణం ఏమిటో తెలుసా? ఆ ఏనుక్కి ఆడ ఏనుగు కనపడితే ఒళ్ళు తెలియదు. మన కాలేజీ స్టూడెంట్ లాగే వీడు మదపుట ఏనుగు కిందే లెక్క. వీడు చదువు ఎంతవరకు అంటే గర్ల్ ఫ్రెండ్ కనపడే వరకే. ఇక అంతే, వివాహం విద్యనాశాయి సర్వనాశాయి శోభనం. మన వాడిని మనం చక్కగా ఎక్కడికో పంపిస్తాం. ఇంజనీరింగ్ కాలేజీ, అమ్మ జాగ్రత్త చదువుకోమ్మ, నీకు ఫీజులు కడుతున్నాం అమ్మ జాగ్రత్త అమ్మ, ఏమైనా తల్లి పాపం పెడుతుంటే చేగోడీలు గోరుమిటీలు అన్నీ చేసి పంపిస్తుంది. వీడు ఇవన్నీ పట్టుకెళ్ళి అమ్మాయికి ఇస్తాడు. మొత్తం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు అనిస్తాడు. అక్కడ అమ్మ అడిగితే అన్నీ తిన్నానమ్మా, బాగున్నా, ఇంకా చేయి, ఎందుకంటే ఆవిడకి ఇవ్వడానికి. జరుగుతున్న భాగవతం ఇదేనండి. ఎందుకని యావా యావా యావా, ఇంకా అంతకంటే వేరే మాట వాడక్కదా. పైగా ఇవాళ పిల్లల పరిస్థితి ఎలా ఉందంటే, అప్పు మీరు ఇవ్వక్కర్లేదేమో, డబ్బులు ఇవ్వక్కర్లే, యాప్లు ఉన్నాయి. ఇప్పుడు అప్పిచ్చే యాప్లు ఉన్నాయి స్మార్ట్ ఫోన్లో. వాడికి గర్లు సినిమాకి వెళ్ళాలి ఇద్దరు కలిసి, మిమ్మల్ని అడగడం, యాప్లో కడతాడు. వాడు 2000 ఇస్తాడు, 4000 ఇస్తాడు, 10,000 ఇస్తాడు. ఏ గ్యారంటీ లెక్కలా. తల్లిదండ్రి ఫోన్ నెంబర్ ఇస్తే చాలు, తర్వాత ప్రాణాలు తీయడానికి. అది కనిపెట్టారండి. పత్రికల్లో వచ్చిన వార్తలు చెబుతున్నానమ్మా, పిల్లల పట్ల జాగ్రత్త పడాలి. మనం అనుక్షణం కనుక్కుంటూ ఉండవలసింది ఏం జరుగుతుంది. అప్పులు చేసేస్తారు, వాళ్ళు ఇష్టం వచ్చిన కొనేస్తారు. వాడు ఎవరికో ఇచ్చేస్తాడు, ఏదో అయిపోతుంది. చివరికి 50,000 అప్పు తీరి వాడు ఇంటికి వచ్చి కొట్టడానికి తయారైన తర్వాత అప్పుడు పరిగెత్తుకొస్తాడు ఇక్కడికి. అమ్మ కొడుతున్నారు, నాన్న కొడుతున్నారు. అప్పుడు ఏం చేస్తాడు తండ్రి? ఇవ్వక కొడుకును కొడుతుంటే చూస్తూ ఉంటాడా? ఇది సమాజం పరిస్థితి. వేళ ఈ మొత్తం ఎందుకు జరుగుతుందండి? ఆడ మగ కూడా చదువుకుంటామని అక్కడికి వెళ్ళి చదువు మానేసి చేస్తున్న వ్యవహారాల వల్ల. పాపం ఇదివరకు స్త్రీకి విద్య లేనప్పుడు ఇబ్బంది పడిన ఈ అనుకున్న విద్య, వాళ్ళకి అవసరమైన విద్యలేవో వాళ్ళకు ఉన్నాయి. రామాయణ భారతాలు చాలామందికి వచ్చు, దాని విషయం కాదు. అవి మన దృష్టిలో విద్యలు కాదుగా, ఇంగ్లీష్ వాడు చెప్పిందే విద్య. అవి లేనప్పుడు పాపం కందుకూరు వీరేశలింగం గారు, గురజాడ అప్పారావు గారు, రఘుపతి వెంకటరత్న నాయుడు గారు, వీళ్ళందరూ శ్రీ విద్య శ్రీ విద్య శ్రీ విద్య అని పెట్టారు. వాళ్ళు కో ఎడ్యుకేషన్ అని పెట్టలేదు. ఇప్పుడు కో ఎడ్యుకేషన్ వచ్చాక ఏమైంది? కో మిగిలింది, ఎడ్యుకేషన్ పోయింది. మీరు కో అన్నారు, వారు కో అన్నారు, ఇద్దరు కలిసి ఎప్పుడో ఒక్కొక్కరు కో అన్నారు, మొత్తం పోయింది. అది ఈ పిల్లలకు కూడా అర్థమైపోయింది విషయం.
చూసారా, ఆ వ్యవహారం అంత ఇంట్రెస్ట్, అందుకే వాళ్ళకి అర్థమైంది అది. లేకపోతే వాళ్ళు ఎందుకు కొడతారు, చప్పట్లు కొడతారు, ఆ వయసులో వాళ్ళకు కూడా తెలిసిపోయింది విషయం. గురువుగారు మనం ఫోన్లో చూసేవి చెబుతున్నారని. అది ఇంతవరకు కొట్టారు చప్పట్లు, వాళ్ళు ఇప్పుడు కొట్టారు చూసారా, అది అంతే. ఆ వయస్సు నుంచి ఆ వ్యవహారం ఉందంటే, అంత ఇంట్రెస్ట్ ఉందంటే మీకేంటండి ఇంకా. దీనికి మనకు ఉదాహరణ ఏం చెబుతున్నారంటే, ఇది మనుషులకు కాదు జంతువులకు కూడా ఉంటుంది. అంత పెద్ద ఏనుగు, మదపుటి ఏనుగు, పర్వతం దాని మీద పడితే చలించదు. కానీ దాని బతుకు ఎక్కడ పోతుందంటే, మొత్తం అంతా ఆడ ఏనుగును దాన్ని 1 మైల్ దూరంలో నుంచోబెట్టినా సరే దాని వాసన దీనికి సోకుతుంది, పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతుంది. అదే సరిగ్గా ఏనుగులను పట్టుకునే మామటీళ్ళు ఆ లోకు కనిపెట్టారు. కడవంత గుమ్మడికే కత్తిపేటకు లోకు అని ప్రతివాడికి ఓ లొసుగు ఉంటుంది. ఆ లొసుగు కనపడితే వాడు పడిపోతాడు, అక్కడ పట్టుకో అంటారు అంతే. ఇక వనకరి జిక్యమైన, అందుకే ఏనుగులు పట్టుకునే వాళ్ళు ఏం చేస్తారు అంటే, ఒక 5-6 మగ ఏనుగుల కనుక అలా తిరుగుతూ ఉంటే కొంచెం దూరంగా ఒక ఆడ ఏనుగుని తిప్పుతారు, అంతకుముందే పట్టుకుని దాన్ని తిరిగేలా చేస్తారు. సరిగ్గా ఈ మగ ఏనుగులకి ఆడ ఏనుగుకి మధ్యలో పెద్ద గొయ్యి తవ్వుతారు. ఇక్కడ మనం కూర్చున్న ప్రాంతం ఎంత ఉందో అంత పెద్ద గొయ్యి, సామాన్యమైంది కాదు, బాగా లోతుగా. అప్పటికే అడవిలో చాలా ఉంటాయి, ఇలాంటి గోతులు ఉంటాయి. వాటన్నిటిని రొట్టతో నింపేస్తారు. మామిడి రొట్ట, వేప రొట్ట, రకరకాల చిన్న చిన్న వెదురు బద్దలు వేసి పైన ఎలా నింపేస్తారంటే, అక్కడ గొయ్యి ఉందని తెలియదు, రొట్ట ఉందనుకుంటుంది, కాదు నేల ఉందనుకుంటుంది, పచ్చటి నేలలో నింపేస్తారు. అప్పుడు ఈ మగ ఏనుగుల వెనకాల చేరి గంట కొడతాడు, డంగడంగడంగడంగడంగ కొడతాడు. ఈ గంటానాదానికి అవి భయపడి ముందుకు పరిగెడతాయి. పరిగెట్టి ముందుకు పరిగెట్టేది ఎందుకు, ముందు ఆడ ఏనుగు ఉంది, దానితో సంగమం కోసం ఇంతంత శరీరాలు వేసుకుని ఇవి పరిగెడుతూ ఉంటాయి. ఈ మధ్యలో ఈ రొట్టతో నింపిన గొయ్యి కారణంగా ఆ గోతిలో పడతాయి. అందుకే గుంట కొట్టి గంట వాయించాడంటారు, లెక్క అది, అందుకు వచ్చింది మాట. ఎవరైనా కంపెనీ పెట్టి మూసేసి మోసం చేస్తే గుంట కొట్టి గంట వాయించాడంట. ఏనుగుల్ని పడగొట్టడం కోసం ముందు గుంట కొట్టి తర్వాత ఏనుగుల వెనకాల గంట వాయించాడు, అందుకే అవి వచ్చి పడ్డాయి. ఇక్కడ గుంట కొట్టి గంట వాయించాడంటే అర్థం, ఊరికే రావండి జాతీయాలు, అవి అర్థమైతే చరిత్ర అంతా అర్థం అవుతుంది. పైగా ఇంకోటి, కొన్ని ఏనుగులు ఈ గుంటలో పడిన తర్వాత జరిగేది ఏమిటంటే, వాడు 10 రోజుల పాటు వాటికి ఏ తిండి పెట్టకుండా మార్చేస్తాడు. అందుకే ఏనుగు పీనుగైందంటారు. 10 రోజులు. అందులో ఏనుగు తిండి ఎలా ఉంటుందంటే, మామూలుగా మనకేదో 2 ఇడ్లీ 2 చట్నీలు పెడితే కుదిరే పని కాదు, అది ఇడ్లీ తిందు. అలాగని ఇడ్లీ పెట్టిన వాడిని తినలేదు, అది సింహం కాదు, పులి కాదు, ఏదో తొండంతో దెబ్బ కొట్టి పోతుంది. ఏనుగు శాకాహారి. అదే పులి అనుకో, ఇడ్లీ తిందో, ఇడ్లీ అక్కడ పెట్టి నువ్వు రమ్మంటుంది, ఇడ్లీ నువ్వు తిన్నాక రా అంటుంది. పర్లేదు ఇంకా పరుస్తావు కదా, ఇడ్లీ తిన్నాక రా. పాపం ఏనుగు శాకాహారి, ఏనుగు మనుషులను చంపదు, తొండంతో కూడా నా నీ బతుకు నీకు ఇడ్లీ సరిపోతుంది, నాకేం సరిపోతుంది, తీసేయి. దానికి ఏనుగు ఒక్క పూటకి 1000 రూపాయలు ఖరీదు చేసే రొట్ట తింటుంది. దాని ఖరీదేది ఒక్క పూట, దానికి రొట్ట తెచ్చి పెడితే ఆ రొట్ట ఖరీదు 1000 రూపాయలు అవుతుంది. పొద్దున అంతే, సాయంత్రం అంతే, మళ్ళీ సాయంత్రం అంత తింటుంది. అది దాని బలం అలాగే ఉంటుంది, దాని పని అలాగే ఉంటుంది. మనుషుల్లో కూడా ఒకడు తిండి పుష్టి ఉన్నవాడు ఉంటాడమ్మా. కూలి పని చేసేవాళ్ళని మీరు గమనించిన వాళ్ళు బాగా కొంతమంది తింటారు, కానీ అంతగా రెట్టింపు పని చేస్తారు. ఆ పని వాళ్ళే చేయాలి, తింటాడు, వాడు పెట్టాలి. అటువంటి వాడికి కడుపు నిండా పెట్టాలి. పూర్వం మా అమ్మగారు వాళ్ళు ఎలా ఉండేవారంటే, ఈ పని చేసేవాళ్ళకి ఆ తిండి పుష్టి వాడు ఉంటే వాడిని ముందు పిలిచి కూర్చోబెట్టి పెట్టేవారు. వాడు కడుపు నిండా తింటాడరా, అలాంటి వాళ్ళకి పెట్టాలమ్మా. అలా పని కూడా చేస్తారు, తినేం పడుకోరు వాడు. అలాగా ఏనుగు మొత్తం ఈ ఆడ వ్యామోహం కారణంగా, ఆడగజం మీద స్త్రీ గజం మీద ఉండే వ్యామోహం కారణంగా ఆ గోతులో పడి జీవితాన్ని నాశనం చేసుకుంటుంది. ఎందుకంటే దీనికి కారణం ఈ స్పరిశే కదా. ఆ పైన వాసవి చేచెడ మీను అందరికీ తెలుసున్నమాట. అందులో మన ఉభయ గోదావరి జిల్లాలో చెప్పేది ఏమిటండి, చేపల చెరువులు, రొయ్యల చెరువులేగా మొత్తం. నేను ఒకటి చేప జిల్లా, ఒకటి రొయ్యల జిల్లా అని పేర్లు కూడా పెట్టేశారు ఈ మధ్య. చేప ఎలా చనిపోతుంది ఎరగా, ఈ చేపల చెరువులు వ్యవహారాలు పక్కనట్టండి. గేలం వేసి చేపను పట్టుకునేవాడు ఏం చేస్తాడు, గేలానికి ఒక ఎర పెడతాడు, ఏదో మాంసం మొక్క లాంటిది పెడతాడు, దాన్ని ఇలా 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 ఆడిస్తూ ఉంటాడు. ఈ వెర్రి చేప ఏమనుకున్నది, పూర్వం కొన్ని 100 చేపల గేలానికి చిక్కుకొని చనిపోయినా సరే మళ్ళీ అది చూడగానే ఇలా ఎర్రగా ఏదో వేలాడుతూ ఉంటే అది బాగుంది, అది బాగుంది, అది బాగుంది, దాన్ని రుచి, ఆ రుచి వ్యామోహం వల్ల అది పట్టుకుంటుంది. పట్టుకోగానే ఏమవుతుంది అనుకోకుండా దాన్ని ఇలా నోరు తెరిచి పట్టుకొని ఆ గేలం దీని మొప్పలో గడుతుంది, చిక్కుకుంది, ఆ బరువుకు వాడు లాగుతాడు, అయిపోయింది దాని బతుకు. వాసవి చేచెడ మీను, అబద్ధమేమైనా చెప్పాడు రామదాసు. ఆ రుచి కారణంగా చేప బతుకు చెడగొట్టుకుంది. ఈ స్పర్శ కారణంగా ఏనుగు తన బతుకు చెడగొట్టుకుంది. మానవ ఎందుకు ఆలోచించమంటాడు, ఎందుకు ఆలోచించాలో చెబుతాడు చివరిలో ఖచ్చితంగా. అలాగే ఇంకో మాట చెబుతున్నాడు, తా వినికికి వినికిని చెడ్డ చెల్వ, వినికికి చెడ్డ చెల్వ, వినికి పాము,
నాదస్వరం ఊదుతుంటే బో 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 వాడు తిప్పినట్టల్లా తిరుగుతుంది. అందుకని వాడు బొట్టలో పెట్టి బంధించాడా లేదా? ఆ నాగస్వరానికి ఊదగలిగే అలవాట్లు లేకపోతే వీడు నన్ను బొట్టలో పెట్టడానికే ఊతున్నాడని తెలిస్తే ఒక్కసారి బుస్సుమని కాటెత్తి వీడు ఎందుకైనా పనికొస్తాడా? ఆ పాములు పట్టే వాళ్ళకి, ఈ నాగస్వరం ఊదే వాళ్ళకి పాముల బలహీనత తెలుసు. పాము బలహీనత ఏమిటో తెలుసా? తొందరగా అలసిపోతుంది. పాము బుస్సు అనగానే మనం కంగారు పడకూడదు. కాస్త పక్కకి తప్పుకొని చెయ్యి కాపాడుకుంటే చాలు. సాధారణంగా చేతి మీద కాలు మీదే కాటేస్తుంది. వినికికి చెడ్డ చెల్వ ఈ నాదస్వరం కారణంగా పాము దెబ్బతింటోంది. కనువేతులు జంతువులు లేళ్ళు కళ్ళకి కనిపించే ఒక భ్రమ కారణంగా దెబ్బతింటున్నాయి. ఎలాగో తెలుసా? మృగతృష్ణ అంట. ఎడారి ప్రాంతాల్లో కూడా లేళ్ళు సంచరిస్తూ ఉంటాయి. అడవుల్లో కూడా కొన్ని ఎడారి ప్రాంతాలు ఉంటాయి. అవి వెడుతుంటే లేడికి ఎదురుగా నీళ్లు ప్రవహిస్తున్నట్టుగా అనిపిస్తుంది. మనకు కూడా ఎప్పుడైనా హైవేలో కారులో వెడుతుంటే ఈ అనుభవం కలుగుతుంది. నేను జాతీయ రహదారిలో కారులో వెడితే ఎండవేళ వెడుతుంటే ఆ ఎండ రోడ్డు మీద పడుతుంది. దానికి వాయు తరంగాలు జోడింపు అవుతాయి. వాయు తరంగాల మీద సూర్యకిరణాలు పడితే నీటి ప్రవాహాలు అనిపిస్తాయి. కారులో వెడుతుంటే మనకే అనిపిస్తుంది ముందేదో నీళ్లు ఉన్నాయి దగ్గరికి వెళ్ళే వరకు తెలియదు నీళ్లు లేవని, మళ్ళీ కొంచెం దూరంలో ఉన్నాయనిపిస్తుంది. దీన్నే మృగతృష్ణ అంటారు సంస్కృతంలో. ఎందుకు అంటే తెలుగులో ఎండమావి అంటారు, మరీచిక అంటారు, రకరకాల పేర్లు ఉన్నాయి. మృగతృష్ణ ఎందుకంటారు? లేడికి కలిగే ఆశ, అది వృధా ఆశ, అది నెరవేరదు. అది ఎడారుల్లో పాపం లేడు అలా చూసి అక్కడ నీళ్లు ఉన్నాయి అని పరిగెడుతుంది. ఇంత పరిగెట్టాక అది దూరంగా పెడుతుంది, ఇంకా పరిగెడుతుంది. పైగా ఎందుకు పరిగెడుతోంది? దాహం వేసి. ఈ పరిగెట్టడం వల్ల దాహం ఎక్కువ అవుతుంది. మనిషి జీవితం కూడా అంతే. ఏదో అందుకోవాలి, ఆ పదవి కావాలి, ఆ పీట కావాలి. నా జీవితంలోనండి పంచాయతీ సర్పంచ్ అయితే చాలండి, ఇంకేం అక్కర్లా అని దానికి ఇవాళ 20 లక్షలు ఖర్చు పెట్టేవాళ్ళు తయారయ్యారు. ఏం చేస్తాడో తెలిసి 20 లక్షలు ఎలా సంపాదిస్తాడో తెలియదు. దానికోసం మొత్తం అన్ని మాయ చేయడం. ఇక్కడ పంచాయతీ సర్పంచ్ అవడం. ఇంత అయితే నలుగురు వచ్చి సర్పంచ్ గారు నమస్కారం అంటారు. ఇంతేనా? ఇంకేమైనా ఉందా? 4 రోజులు అంటారు, తర్వాత అనరు. మళ్ళీ అనమన్నాం అనుకో, రోజు చంపేస్తున్నాడు ఇక్కడ పట్టుకుని అంటారు. దీనికోసం యాతన, రాజకీయాలు, పార్టీలు, గొడవలు, హత్యలు కూడా జరిగిపోతున్నాయి. సర్పంచ్ కాదు, ఉప సర్పంచ్ కూడా. అది లేకపోతే ఇది లేకపోతే అది. ఇంత వ్యామోహం అవసరమా? అవి ఏమైనా అంత పెద్ద పదవులా పోని? మొత్తం రాజకీయాలు కుళ్ళిపోవడానికి ఈ పదవీ వ్యామోహం కారణం కదా. దానికి చెబుతున్నాడు మంది ఇక్కడ రామదాసు. పంచేంద్రియ వ్యామోహంలో ఇది కూడా ఒక భాగమయ్యా. కనువేదురు జంతువులు లేడి ముందేదో ఉంది అని పరిగెట్టినట్టే రాజకీయ నాయకుడు కూడా ఆ పదవి వచ్చాక ఈయన పోతాడు. ఈయన ఉండడు ఇక్కడ. ఈయన తెలియదు ఆ విషయం. ఆ పదవి వచ్చినా సుఖంగా ఉండడు. అదివరకే సుఖంగా పెళ్ళం పెడితే ఇంత తింటూ ఉంటాడు, ఇంట్లో పడుకుంటాడు. నేను బోళ్ళు మంది ఎమ్మెల్యేలని, మంత్రుల్ని చూశా. వేళకి భోజనం చేసేవాడిని, కంటి నిండా నిద్రపోయేవాడిని నేను చూడాల. అసలు జీవితంలో గొప్ప సుఖం అంటే ఏమిటంటే తిన్నది అరగాలి, పడుకుంటే నిద్ర పట్టాలి. ఈ రెండు ఉన్నవాడే ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి. మొత్తం దేవేంద్రుడు కూడా వాడే. తిన్నది అరిగితే చాలు, పడుకోగానే నిద్ర పడితే చాలు. అదే సుఖం, అదే దేవేంద్ర సుఖం అంటారు. ఏ నాయకుడికి మీకు నిద్ర పట్టదు. ఎందుకంటే తెల్లారితే ఏమవుతుందో అని బెంగ. వచ్చే వరకు ఒక రకంగా నిద్రపడదు, వచ్చాక ఒక రకంగా నిద్రపట్టదు. ఇదంతా మృగతృష్ణ కాదా? మృగం ఆశ లాంటివి ఇవన్నీ కూడా అనవసరపు ఆశలు, వ్యర్థమైన ఆశలు పెట్టుకుని బాధపడుతున్నాం మనం. అందుకే దాన్ని కనువేదులు జంతువులు లేళ్ళు. మనికి నశించతేటి మంటిలో మనికి నశించతేటి తావిలో మనికి నశించతేటి తుమ్మెద. అది పద్మం మీద వాలుతుంది, మకరందం సేవిస్తుంది. అరవిందంలో మకరందం ఉంటుంది, తేనె సేవిస్తుంది. పర్వాలా, తేనె సేవించి వెళ్ళిపోవచ్చు. కానీ సాయంత్రం అవుతున్నా సరే ఆ పద్మంలో అలాగే ఉండిపోయి జుయ్యని దాని చుట్టూ తిరుగుతూ ఆ తేనె బిందువులు ఒక్కోటి ఇంకొద్దిసేపు ఉందాం, ఇంకా సాయంత్రం అవ్వలేదుగా, ఇంకా సేపు ఉందాం, బాగుంది తేనె బాగుంది అంటే ఈలోపు ఏమవుతుంది అనుకోకుండా సూర్యాస్తమయమే ముడుచుకుపోతాయి, రేకులన్నీ ముడుచుకుపోతాయి. రేకులు ముడుచుకుపోతే ఏమైంది? ఈ తుమ్మెద లోపల ఉండిపోయింది, తెల్లవార్లు బందీ అయిపోయింది. అప్పటికి కూడా దాని భ్రమ ఎలా ఉంటుందో తెలుసా? మనుషుల భ్రమలాగే. అలా పద్మంలో బంధింపబడిన తుమ్మెద కూడా అనుకుంటుంది, పోన్లే అంతా మన మంచికే, తెల్లవార్లు తేనె తాగచ్చు, పర్వాలేదు, ఎలాగో వెళ్ళలేంగా అనుకుంటుంది. కానీ దాని దురదృష్టం ఎలా ఉంటుందంటే ఈ లోపు ఏనుగు ఆ చెరువు దగ్గరికి వస్తుంది. వచ్చి 4 తామరతూళ్ళు ఆ పూలతో టక్ మన తొండంతో లాగుతుంది. తామర గోవిందా, తుమ్మెద గోవిందా, దీని బతుకంత గోవిందా, చచ్చింది ఊపిరాడక. ఈ సంగతి దానికి తెలియదు. మనం కూడా ఇలాగే అనుకుంటాం. మనం అలా సంపాదించాలి, 70 ఏళ్ళు వచ్చినా సరే మన కాళ్ళ మీద మనం నిలబడాలి. నీ కాళ్ళ మీద నువ్వు నిలబడలేక వాకర పెట్టుకున్నావు. నీ కాళ్ళ మీద దేనికి నువ్వు నిలబడ్డం ఎక్కడ? ఇంకా ఉద్యోగాలు చేసి, ఇంకా వ్యాపారాలు చేసి, ఇంకా ఎల్ఐసి ఏజెన్సీలు చేసేసి, ఇంకా చిట్ ఫండ్ కంపెనీలు పెట్టేసి, ఇంకా అత్తగారు కాదు అమ్మమ్మ అయిపోయినా సరే చీటీపాట.
అమ్మమ్మ అయిపోయింది ఈవిడికి. ఎందుకంటే చీటీపాటు పని లేక జనాన్ని ముంచడానిక. అంటే డబ్బు పెత్తనం. కొడుకు కోళ్ళకి పెళ్ళి అయిన తర్వాత వీలైనంత వరకు వాళ్ళకి పెత్తనాలు అప్పగించేసేయాలి. ఇక తాళాలు మన దగ్గర పెట్టుకోకూడదు, ఇంకా అనవసరం. కానీ ఇవ్వరు చాలామంది. ఎందుకో తెలుసా, మన విలువేంటి, మన విలువ అంటే విలువ అంతా తాళం మీద ఉందా? మనం ఎలాగ ఆశిస్తున్నాం. అందుకే వాళ్ళకి ఎలా ఉంటుంది, చచ్చే వరకు మనకి పెత్తనం ఈర్రా బాబు అని వాళ్ళు చంపడానికి కూడా చూస్తారు వీలైతే. ఎందుకు అనిపించుకోవాలి ఈ మాట? పెద్దవాళ్ళైనా ఇచ్చేయచ్చు కదా, మనకు వదిలిపోయింది కదా. అబ్బే లేదండి, ఏమంటారంటే వాళ్ళకి ఏం తెలుసు, నీకు తెలియదమ్మా, వాళ్ళకి చాలా తెలుసు. ఇక్కడ ఈ వాళ్ళకి ఏం తెలుసు, ఇవన్నీ మాటలన్నీ అహంకారమే. నా పెత్తనం నేను వదులుకోవడం ఇష్టం లేదని చెప్పడం ఇష్టం లేక చేసే పని ఇది. వాళ్ళు అసలు వాళ్ళు పళ్ళు వాళ్ళు చేసుకోవడం మనకి ఇష్టంలా, మనం వేలెట్టాలన్నిట్లో. ఇక్కడ ఇది పోయేంత వరకు ముసలితనం వచ్చినా ఒకటే, మృత్యు వచ్చినా ఒకటే. సరిగ్గా దానికి ఉదాహరణే ఇక్కడ తుమ్మెద. అది పొరపాటున పద్మంలో చిక్కుకున్నప్పుడు అయ్యో చిక్కుకుపోయానే అని బుద్ధి తెచ్చుకోవాలి కదా భగవంతుడా. తెల్లారేలా చూడు, పొద్దున్నే పారిపోతా, మళ్ళీ ఈ పద్మం జోలికి రాను, ఎప్పుడైనా వచ్చిన 4 గంటలకే పారిపోతా, బడి గంట కొట్టగానే ఇంటికి వెళ్ళిపోతా అనుకోవాలి కదా. అనుకోదుటండి, అంతా మన మంచికే. రేకులు ముడుచుకుంటే ముడుచుకున్నాయి, చక్కగా కూర్చోవచ్చు. తెల్లవారులు మొత్తం లాగేయచ్చు, సక్కింగు అని మొత్తం లాగేస్తుంది. దీని కర్మకు దీనికి ఏం జరుగుతుంది, ఏనుగో లేకపోతే దీని స్థాయికి ఏనుగు కూడా అక్కడ ఓ దొన్నపోదు వస్తుంది అక్కడికి, ఆ చెరువులో దిగుతుంది. దాని ఇష్టం వచ్చినట్టు చెరువు అంతా పాడు చేస్తుంది. ఈ తామరతూళ్ళన్నీ తెంచేస్తుంది, మొత్తం ఆ పూలన్నీ రాలిపేస్తుంది. ఆ దెబ్బలో ఈ రేకుల మధ్యలో ఉన్న తుమ్మెదల ఊపిరి అడగ చచ్చిపోతుంది. దాని బతుకు ఏమైంది, తేనె ఎంత తీసుకుందో తెలియదు కానీ ప్రాణం పోయిందా లేదా. సరిగ్గా మన ఆశలన్నీ ఇలాగే ఉంటాయండి. ప్రాణం పోతున్నా సరే ఇది ఆశ. అప్పుడు ఎవరైనా మా బోటిగాడు కనపడలేదా టీవీలో కానీ, బాబు నీకు మృత్యు సమీపించి పెద్దవాళ్ళు జాగ్రత్త పడండి, రామనామం జపించండి, రామకోట రాయండి, ఏదో పుస్తకం చదువుకోండి, మంచి పని చేయండి. అప్పుడే ఎందుకు అవన్నీ, మా అత్తగారు 80 ఏళ్ళు వచ్చాక రాసింది, నేను అంతే, నీకు 80 రావు, 79కే నువ్వు గోవిందా. ఇక్కడ మాత్రం అత్తగారితో పోలిక, ఇంకెక్కడ లేదు. కానీ అంటే మన కోసం ఏమైనా ఆయుర్దాయం పెంచుతారు ఇక్కడ ఎవరైనా? సాధ్యమా అది? రేపే మృత్యువు అనుకుంటే మనం అందరం ధర్మంగానే ఉంటామని జీవితంలో. ఇంకేం ఒక్కల విశ్వనాథ సత్యనారాయణ గారు 1000 పడగల నవల్లో చెబుతాడు, దేవుణ్ణి నమ్మించాలి అంటే నమ్మని వాడికి ఏం చెప్పాలంటే వాడు దేవుణ్ణి నమ్మవలసిన పనేమీ లేదు. రోజు ఓసారి పడుకునేటప్పుడు నేను ఈరోజు చనిపోతే అన్న విషయాన్ని 5 నిమిషాలు పిక్చర్ వేసుకోమను, 3 రోజుల్లో వాడే నమ్మేస్తాడని చెప్పాడు. ఆయన చెప్పిన ఉపాయం 3 రోజుల్లో నమ్మేస్తాడు దేవుణ్ణి, అనుమానం ఏం లేదు. నేను చనిపోతే అని వేసుకోమను. వాడు నమ్మకపోయినా పర్వాలేదు, మనకి నమ్మేస్తాడు ఖచ్చితంగా, నమ్మకపోయినా పర్వాలేదు, కానీ ఆ పిక్చర్ వేసుకోమను. మనం అందరం ఏమనుకుంటామంటే ఇంకా 60గా ఇంకా 70గా మా మునిమనవరాలకి పెళ్ళి కూడా నేను చెయ్యాలని పాపం అది అంటూ ఉంటుంది వాళ్ళ అమ్మ, అత్తగారు మీరే చెయ్యాలి అన్నట్టు. ఈలోపు అది ఎవరికో చేసుకుంటుంది అమ్మ, నీకు అందుకే ఆశలు పెట్టుకోక. తర్వాత వచ్చి మా అమ్మ బ్లెస్ మీ అంటుంది. అది కూడా మనకి ఇష్టం లేని వాడే చేసుకుంటుంది, అనుమానం ఏం లేదు అందులో. మన గొప్ప ముంచేయడం ఖాయం ఇక్కడ. మనం మాత్రం దానికోసం నా చీరలన్నీ దానికే ఇవ్వాలి, నా నగలన్నీ దానికి, అది పట్టుకెళ్ళి ఎవరికో ఇచ్చింది. ఇప్పుడు మొత్తం ముందే అడ్వాన్స్ బుకింగ్ అయింది అక్కడ. నువ్వు రామనామం జపించడం మానేసి, గుళ్ళోకి వెళ్ళడం మానేసి, అన్నీ మానేసి దానికోసం కూర్చున్నావు ఇక్కడ. మన బంధాలన్నీ ఇలాగే ఉంటాయి, వాళ్ళమే ఆధారపడతాం. అసలు మన సుఖం, మన ఆనందం ఇంకో మనిషి మీద ఆధారపడింది అంటే మనం బానిసలమైనట్టు లెక్కండి. సమస్త తత్వశాస్త్రాలు చెప్పిన మాట. నీ ఆనందం నీ మీదే ఆధారపడాలి, నీ సుఖం నీ మీదే ఆధారపడాలి, నువ్వు నీ మీదే ఆధారపడాలి. అంటే మనం అంటే దేవుడు ఆత్మ మీద ఆధారపడాలి. అందుకని ఏనుగలా మోసపోయింది, తుమ్మెదలా మోసపోయింది, చేప ఇలా మోసపోయింది, లేడీ ఇలా మోసపోయింది, పాము ఇలా మోసపోయింది అని చెప్పి చివరిలో ఏమంటాడంటే ఈయన ఎంతటితో వదిలేశాడు. కానీ శంకరాచార్య గొప్ప మాట చెబుతాడు, ఆ మాట చెప్పుకుని మనం సెలవు తీసుకుందాం. ఇక్కడ ఈయన ఏమంటున్నాడు, దాశరథి కరుణాపయోనిధి అని 5 ఇంద్రియాల నుంచి నన్ను కాపాడడానికి నా దగ్గర ఏమున్నాయ్యా, 5 సాధనముల నన్ను గావగదే దాశరథి కరుణాపయోనిధి. రాముడి దగ్గర లేదా ఆయనకి మూలమైన విష్ణువు దగ్గర 5 సాధనాలు ఉన్నాయండి, ఉన్నాయి. పంచాయుధాలు అంటారు వాటిని, విష్ణుమూర్తిగా ఉంటాయి, మరెవరికి ఉండవు. వనమాలి గది శార్గి శంఖి చక్రీ చనందకి శ్రీమాన్ నారాయణో విష్ణు వాసుదేవోభిరక్షతు అని చెబుతారు. గది శార్గి శంఖి చక్రీ చనందకి 5 ఆయుధాలు ఉన్నాయి. అంచేత నీకు శంఖం ఉందయా పాంచజన్యం అని, గద ఉందయా కౌమోదకి అని, చక్రం ఉందయా సుదర్శనం అని. వనమాలి గది శార్గి శంఖి చక్రీ శంఖం ఉందయా పాంచజన్యం అని,
ఖడ్గం ఉందయ్యా నందకమని, 5 ఆయుధాలు పెట్టుకున్నావు కదా, ఈ 5 ఇంద్రియాలు నన్ను మింగేయకుండా ఆ ఆయుధాలు ప్రయోగించవయ్యా అంటున్నాడు. అది మన తరఫుని రామదాసు ప్రార్థన. దీన్ని శంకరాచార్య మాటతో నేను ముగిస్తా. ఆయన ఏం చెప్పారంటే వివేక చూడామణిలో, శబ్దాదిభి పంచభిరేవ పంచత్వమాపు స్వగుణేన బద్ధాక కురంగమాతంగ పతంగ భృంగమీనాక నరః పంచభిరంచిత కిం. ఏ ఉదాహరణలు సుమారుగా చెప్పి ఆయన ఏమంటారంటే, ఇంకాస్త తెలివిగా ఓ మానవ ఆలోచించుకో, ఏనుగుకి కేవలం స్పర్శ వ్యామోహమే ఉంది, దానికి చెవి కన్నుతో ఇబ్బంది లేదు, దాని రూప వ్యామోహం శబ్ద వ్యామోహం లేదు. లేడికి శబ్ద వ్యామోహం ఉంది, ఇతర వ్యామోహాలు లేవు. పాముకు ఒక వ్యామోహం ఉంది, ఇతర వ్యామోహాలు లేవు. అలాగే తుమ్మెదకి ఆ పద్మానికి సంబంధించిన ఘ్రాణం, ఆ సుగంధ వ్యామోహమే ఉంది, వేరే వ్యామోహాలు లేవు. కానీ వాటన్నిటినీ ఒక ఇంద్రియమే బాధిస్తోంది. నిన్ను 5 ఇంద్రియాలు బాధిస్తున్నాయి కదా, నీ సంగతి ఏమిటి అని అడిగాడు. అది శంకరాచార్య. మనకి కన్ను, చెవి, ముక్కు, నాలుక, చర్మం అన్నీ మన ప్రమాదంలోకి దించుతున్నాయి. కాస్త చలికాలం వచ్చింది అంటే చన్నీళ్ళు పోసుకోవాలని వేడినీళ్ళు కావాల్సిందే. ఇక అక్కడి నుంచి వెచ్చని స్పర్శ, ఈ వెచ్చని స్పర్శకి చాలా అర్థాలు ఉన్నాయి. కన్ను చూసిన ప్రతి అందమైన రూపం మన సొంతం అయిపోవాలి. షాపింగ్కి వెళ్ళామంటే మనం వస్తువు కోసం వెళ్ళమండి, ఊరికే సరదాకి వెళ్ళి అక్కడ కనిపించినవన్నీ కొంటూ ఉంటాం. పెద్ద శని అంటారు దీన్ని. అక్కడ ఏదో కనిపిస్తుంది, చాలా అందంగా ఉంటుంది, వెంటనే అది మన ఇంట్లోకి రావాలి. అది ఇంట్లోకి వచ్చిందమ్మా, నువ్వు వెళ్ళిపోతావు బయటికి. కనిపించిందల్లా మనం, ఎందుకంటే చాలా అందంగా ఉంది. ఈ డిజైన్ ఎక్కడా చూడలా. మరే దేవుడు కూడా అంటాడు, యమధర్మరాజు, నీ డిజైన్ కూడా చూడలా, పైకి రా అంటాడు వెంటనే. షాపింగ్కి వెళ్ళేటప్పుడు ఎప్పుడైనా ఎలా వెళ్ళాలంటే కాగితం మీద రాసుకోవాలి ఏం కావాలో, ఆ రాసుకుని వెళ్ళాలి, అవే కొనాలి. అంతకుమించి ఏమైనా కొనమంటే డబ్బులు లేవని చెప్పాలి. అనుభవం మీద చెబుతున్నాను. అక్కడికి వెళ్ళాక అది కావాలి, ఇది కావాలంటే, ఇవన్నీ కావాలంటే నేను ఉండనని చెప్పాలి ఖచ్చితంగా. అవన్నీ ముందే అనుకోవాలి. అక్కడికి వెళ్ళాక ఎలా పుడతాయండి కోరికలు? మన అందరికీ ఇదే జబ్బు. అక్కడికి వెళ్ళాక పుడతాయి కోరికలండి. అక్కడికి వెళ్ళాక చాలా గ్లాసు అలమరల్లో పెడతారమ్మా, అన్నీ బాగానే ఉంటాయి. చీపురు కట్టు అక్కడ పెడితే శ్రీ మహావిష్ణువు చేతిలో పాంచజన్యంలా ఉంటుంది. అది అక్కడ పెట్టారు, దాని అందం అంతా చేస్తే చీపురు కట్టాలి, ఆయన చేతిలో గదలా ఉంటుంది. అది అలా అందంగా ఉంది. ఏదైనా ఉడుతావు అంతే, నీకేమైనా చేస్తాను ఎత్తు కొట్టుకుంటావా? దేనికది? అందమైన వస్తువులు, అందమైన వస్త్రాలు, అందమైన ఆభరణాలు అన్నీ మనకు సొంతం కావాలి అనుకోవడం వల్ల ఇల్లు ఆస్తులు అమ్మేసుకుంటున్నాం, అప్పుల పాలవుతున్నాం. అంటే మనకి కన్ను మోసం చేస్తుంది, చెవి మోసం ఇవాళ పిల్లలు యువతరం ప్రధానంగా గమనించండి, మీ చెవి మిమ్మల్ని మోసం చేస్తుంది. ఏ యువకుడిని చూసినా ఫోన్ ఎట్టుకుంటాడు, చెవిలో 2 కాళ్ళు ఎట్టుకుంటాడు, తోటకూర కాడ గోంగూర కాళ్ళలాగా. ఇక తల్లి పిలిచినా వినపడదు, చచ్చిపోతున్నారు పెద్దాళ్ళు పిల్లల్ని పిలవలేక. ఈ కాడలు తీయడు, పిలిస్తే రాడు. పైగా దీనివల్ల ప్రమాదం ఏమిటంటే 25 ఏళ్ల వాళ్ళకి చెవుడు వస్తుందమ్మా, కర్ణభేరి పేలిపోతుంది చెవిలో పెట్టుకుని అలా వింటే. అలాగని మరి మాకు ఒక్కడికే వినపడాలి, అందరికీ వింటే బాగుండదు కదండి, డిస్టర్బెన్స్ అంటారు కదా. వెనకు అంటే దానికి మంతంతే వెనకు. 10 మందిలో ఉన్నప్పుడు వెనకు, నువ్వు ఒక్కడివే ఉన్నప్పుడు విను, మంచం మీద పడుకుని పక్కన పెట్టుకో విను, అంతే. ఈ చెవిలో కాళ్ళు పెట్టడం ఏంటి? ఎంతసేపు పెడతావు? బండి మీద పెడుతూ అదే పనండి, కారులో పెడుతూ అదే పనండి, రైల్లో పెడుతూ అదే పనండి. రైలు నడుస్తున్నంతసేపు నేను చూస్తున్నా, ఏమైపోతాయి చెవులు? మాకందరికీ ఏదైనా చెవుడు ఇబ్బంది వస్తే పెద్దవాళ్ళకి 50-60 ఏళ్ళకి వస్తున్నాయి. ఇప్పుడు లేదంటే వాళ్ళకి 25 ఏళ్ళకే వస్తున్నాయి. ఇది శ్రవణేంద్రియం మన మోసం చేస్తుందా లేదా? స్పర్శ. పూర్వం వయస్సులో ఉన్న అమ్మాయిలకి అబ్బాయిలకి ఈ వాంఛలు ఎప్పుడు కలిగేవంటే ఇంచుమించు కనీసం ఒక 16-17 ఏళ్ళు దాటాలండి. స్త్రీకి ఒక పద్ధతి ఉంది, పురుషుడికి ఒక పద్ధతి ఉంది, ఒక వయస్సు ఉంది. ఆ వయస్సు వరకు అసలు అవి అనిపించేవు. ఈ మధ్య పేపర్లో వార్తలు చూడండి, 6 ఏళ్ల బాలిక మానభంగం, వీడి దుంప దగ్గర వాడు మనిషా పశువా? ఇంత చేసిన వాడు ఎవడంటే 15 ఏళ్ల కుర్రాడు. వీడికి ఎలా అనిపించిందండి ఈ వయస్సు ఏంటి? కారణం ఇది స్మార్ట్ ఫోన్. వాళ్ళందరికీ కొనిచ్చాం మనం 50,000 60,000 పెట్టి. వాళ్ళు అందులో టిక్ మన నొక్కగానే మొత్తం అన్నీ వస్తున్నాయి ఇక్కడ. వాడు అన్నీ చూశాక ఆ పనులు చేయకపోతే సత్యనారాయణ వ్రతం చేస్తాడా పురోహితుని పెట్టుకుని? స్మార్ట్ ఫోన్ ఉన్నవాడు వంకర పనులు చేయకపోతే సత్యనారాయణ వ్రతం చేస్తాడా? కొనివ్వడమే తప్పు, అది ఉండడమే తప్పు. ఇవాళ అన్ని రకాల 5 ఇంద్రియాల రూపంలో స్మార్ట్ ఫోనే మన మోసం చేస్తుంది. అందుకని దాని విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. ఈ రకంగా దాశరథి కరుణాపయోనిధి అనేటువంటి మొగుడంతో దాశరథి శతకం ద్వారా రామచంద్రమూర్తి ప్రార్థన ద్వారా మన జీవితాలను తీర్చిదిద్దేటువంటి ప్రయత్నం చేశాడు మహాకవి రామ.